అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. విశాఖపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అంటే జనరల్గా రెగ్యులర్గా చాలా మంది మత్స్యకారులు చేపలు పట్టడానికని చెప్పి సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళందరూ కూడా సురక్షితంగానే తిరిగి వచ్చేస్తూ ఉంటారు. సో ఆ రోజు కూడా జూలై 1వ తారీఖున కూడా ఒక బోట్ బేసిక్గా సముద్రంలోకి వెళ్ళింది చేపలు పట్టడం కోసం అని చెప్పి. సో దాంట్లో మొత్తంగా 7గురు మత్స్యకారులు ఉన్నారు. సో వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వాళ్ళు క్షేమంగా వెళ్తారు, మళ్ళీ క్షేమంగానే తిరిగి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు చేపలు తీసుకొని వస్తారు. సో కొంత డబ్బులు తీసుకొని వస్తారు. అలాగే ఇంట్లోకి చేపలు కూడా తీసుకొని వస్తారు. సో ఇలాంటి ఒక ఒక ఆలోచనలతో అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ బోట్లో వెళ్ళిన 7గురిలో 6గురు వ్యక్తులు తిరిగి రారు అని. 6గురు వ్యక్తులు నిజంగానే తిరిగి రాలేదు. అండ్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చారు. ఆ వ్యక్తి కూడా డ్రైవర్ కమ్ ఓనర్ అనమాట ఆ బోట్కి. కర్రీ చిన్న ఆయన పేరు. సో ఆయన ఒక్కరే ప్రాణాలతో తిరిగి వచ్చారు. అది కూడా ఆయన బేసిక్గా వేరే షిప్ వాళ్ళు చూసి కాపాడారు. పనామాకి చెందిన షిప్ ఒకటి కాపాడింది అతన్ని. సో అతను ఒక్కడో ప్రాణాలతో బతికాడు. మిగతా వాళ్ళు ఎవరో కూడా ప్రస్తుతానికి కనబడలేదు. అంటే వాళ్ళందరూ గల్లంత అయిపోయారు. సో వాళ్ళు కనబడకుండా పోయి చాలా రోజులు అవుతుంది. 4వ తారీఖున జరిగింది ఇన్సిడెంట్. యాక్చువల్గా బయటకి చాలా లేటుగా వచ్చింది. సో అంటే గవర్నమెంట్, తర్వాత కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు వీళ్ళందరూ వెతుకుతున్నారు అప్పటి నుంచే. కానీ ఇన్సిడెంట్ బయటకు రావడానికి చాలా టైం పట్టింది. నిన్న మాత్రమే బయటకు వచ్చింది. సో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నేను. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. అండ్ వాళ్ళు ప్రాణాలతో సురక్షితంగా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రభుత్వం తాలూకా వైఫల్యం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆ కుటుంబీకులు కొంతమంది ఆ ప్రభుత్వాన్ని అంటే అంటే ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని కొంచెం క్వశ్చన్ చేస్తున్నారు. సో మీరు చాలా ఆలస్యం చేశారని చెప్పి. అలాగే ప్రతిపక్షాల నుంచి కూడా మాటలు వస్తుంటాయి. సో గవర్నమెంట్ తాలూకా వైఫల్యం ఉందా? సో అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో బేసిక్గా జూలై 1వ తారీఖున ఒక మెకానైజ్డ్ విజిల్ అనమాట. సో దాంట్లో 6గురు మత్స్యకారులు ఎక్కారు. అండ్ వాళ్ళతో పాటుగా బోట్ ఓనర్ కమ్ డ్రైవర్ కర్రీ చిన్న కూడా ఉన్నారు. మొత్తం 7గురు ఉన్నారు. ఆ విజిల్ పేరు వచ్చి INDAP BSMM 83 అనమాట. సో దాంట్లో చాలామంది అయితే ఎక్కారు. సో ఆ 7గురు కూడా చేపలు పట్టుకొని వచ్చేద్దాం అన్నట్టుగానే ఆ బోట్లోకి అయితే ఎక్కారు. సో ఈ కర్రీ చిన్నతో పాటుగా మిగతా 6గురు ఫిషర్మెన్ ఎవరు అంటే మత్స్యకారులు ఎవరంటే అప్పలరాజు, గరగయ్య, కే చిన్నయ్య, సేతోడు, బండియ్య, చిన్న అమ్మోరు. సో ఈ 6గురు అనమాట. అయితే వీళ్ళలో 5గురు విజయనగరం జిల్లాకు చెందిన ముక్కం గ్రామానికి చెందిన వాళ్ళు అనమాట 5గురు. అండ్ ఇంకొకరు వచ్చి విశాఖపట్నంలోని భీమునిపట్నం ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో మొత్తం 6గురు వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా చేపలు పట్టడం కోసం అని చెప్పి ఒక బోట్ ఎక్కి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని అయితే కొనసాగించారు. అండ్ జూలై 1న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి అయితే ఈ షిప్ బయలుదేరింది. అంటే ఈ బోట్ బయలుదేరింది. సో శనివారం మధ్యాహ్నం అంటే జూలై 4వ తారీఖున ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంటే ఈ బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్స్ చేశారు. ఫోన్స్ చేసి ఇంకొక 1 అవర్లో 45 మినిట్స్ 1 అవర్లో వచ్చేస్తున్నాము, ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాం అన్నట్టు చెప్పారు. అంటే 45 నిమిషాల నుంచి గంట లోపు తీరానికైతే చేరుకుంటారు. ఇంకా తర్వాత వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారనమాట. సో బాగానే ఉంది అంతా కూడా అనుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సరే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసింది సుమారుగా 3:30 ఆ టైంకి ఫోన్ చేశారు. సో మధ్యాహ్నం సాయంత్రం మధ్యలో చేశారనమాట ఫోను. సో ఒకవేళ 5ంటికి అలా వచ్చేసినా కూడా మొత్తం అన్నీ పూర్తి చేసుకొని ఇంటికి రావడానికి ఒక 6, 7 అయిపోద్ది మోస్ట్లీ. ఒకవేళ 7ంటికల్లా వచ్చేస్తారు అంతే కదా అనుకున్నారు. కానీ 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, ఎంతకీ కూడా వాళ్ళు ఎవరు ఇంటికి రాలేదు. సో రాత్రి వరకు చూశారు. వాళ్ళ మొబైల్ ఫోన్స్ని ట్రై చేస్తుంటేనేమో ఒక్కరి ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. ఒక్కరు కూడా కాంటాక్ట్లో లేరు. ఎందుకంటే అప్పటికే పడవ బోల్తా పడిపోయింది. వాళ్ళందరూ సముద్రంలో పడిపోయారు. వాళ్ళందరూ ఆ టైంకి సుమారుగా తీరానికి ఒక 20 మైళ్ళ దూరంలో ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళందరూ కూడా అంటే సముద్రంలో పడిపోయారు పడవ బోల్తా పడి. సో 20 మైళ్ళ దూరాన్ని ఈదాలంటే చాలా కష్టం. యాక్చువల్గా వాళ్ళు అంటే ఆయన చెప్తుంది ఏంటంటే దగ్గరలో ఇంకొకటి ఏదో పడవ ఉంది, ఆ పడవకి దగ్గరలోకి ఈదుకుంటూ వెళ్దామని అనుకున్నారు. కానీ ఎంత రాత్రంతా ఈదుకుంటూ వెళ్ళినా కష్టమే కదా. సో చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ థింగ్ అది. ఒక రాత్రంతా కూడా ఈదుకుంటూ సముద్రంలో, అది కూడా మళ్ళీ అదేం చిన్న చెరువు కాదు, కొలను కాదు, నది కూడా కాదు. నది అయినా కూడా బేసిక్గా నది ప్రవాహం ఎక్కువ ఉంటే ఏమో కానీ నది వాటర్ కొంచెం స్టేబుల్గా కనుక ఉన్నట్టయితే ఏదో బాధలు పడి ఏదో ఒక ఒడ్డుకి ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆ పాసిబిలిటీ కూడా లేదు. సముద్రం, మహాసముద్రం.
ఎంతని ఈత్తారు? సో, ఈదే పరిస్థితి కూడా లేదక్కడ ఆల్మోస్ట్. సో, ఇంకా ఆ రోజు నైట్ అప్పటికే పడిపోయారు. సో, రాత్రి 10 వరకు చూసిన తర్వాత వీళ్ళు పోలీసులకైతే ఇమ్మీడియేట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో, ఇమ్మీడియేట్‌గా కేసయితే అంటే వాళ్ళ గురించి దర్యాప్తయితే మొదలైంది. సో, ఇండియన్ నేవీ వాళ్ళు గానీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు గానీ, మెరైన్ పోలీసులు గానీ అందరూ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ సెంటర్‌నయితే ఫార్మ్ చేసి వాళ్ళందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బేసిక్‌గా సీనియర్ అఫీషియల్స్‌తో మాట్లాడారు. ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ కూడా కలిసి వీళ్ళ గురించి వెతకడం మొదలుపెట్టారు. అయితే శనివారం మధ్యాహ్నం అంటే ఈ 3:30 ఆ టైంకి ఫోను చేశారు. 4:30 కల్లా వచ్చేస్తామని. కానీ 3:45 ఆ టైంకి పడవ బోల్తా పడిపోయింది గదా! అప్పటి నుంచి కూడా వీళ్ళలా ఈదుతూనే ఉన్నారు. అండ్ మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటనేది తెలియట్లేదు. ఎందుకంటే ఈయనైతే చెప్తున్నారు, నా వాళ్ళందరిని కోల్పోయానని జెప్పి. ఆ బ్రతికిన చిన్నా గారు. సో, ఆయనైతే అలా చెప్తున్నారు. కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను ఆయనవి. సో, అలా ఈదుతూ ఉన్నారు. అంటే పొద్దున్న దాకా ఈదుతున్నారంట. ఆదివారం ఉదయం పనామాకి చెందిన మర్చెంట్ వెసెల్ ఒకటి బేసిక్‌గా ఈ కర్రీ చిన్నా గారిని చూసి ఆయన్ని కాపాడింది. సో, వాళ్ళు బేసిక్‌గా కాపాడి ఇమ్మీడియేట్‌గా కోస్ట్ గార్డ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కోస్ట్ గార్డ్ వెసెల్ ఒకటి ఇమ్మీడియేట్‌గా ఆ ప్రాంతానికి చేరుకొని అతన్ని బేసిక్‌గా తీరానికి తీసుకొనొచ్చింది. ఎందుకంటే 20 మైళ్ళంటే సముద్రంలో బాగా లోపలికి గదా! సో, వెళ్ళే షిప్పులు మాత్రమే చూడగలవు వాళ్ళని. తీరానికి వచ్చే షిప్పులే చూడగలవు. అంతే తప్పిస్తే బేసిక్‌గా తీరం నుంచి వెళ్ళిన షిప్పులు చూడలేవు. సో, అది కొంచెం ప్రాబ్లమే. సో, చాలా సమస్యే. సో, అతన్నైతే కాపాడి తీసుకొనొచ్చారు. అతను బేసిక్‌గా పొద్దున్న 7:30, 8 మధ్యలో ఆ వెసెల్ వాళ్ళకి కనపడ్డాడంట. అప్పుడు కాపాడారు అతన్ని. సో, సాయంత్రం 4 ఆ టైం నుంచి పొద్దున్న 8:30 దాకా అతను ఈదుతూనే ఉన్నాడాయన. సో, అతను బ్రతకాలి అని అతనికి తపనుంది అండ్ రాసుంది విధిరాతలో అంతే. సో, అందుకే అతను అంతసేపు ఈదాడు. నిజంగా చెప్తున్నా ఒక మనిషికి ఎంత సంకల్ప బలం ఉంటే అన్ని గంటలు ఈత్తాడు చెప్పండి. 16 గంటలా లిటరల్లీ అతను ఈదింది. సో, చాలా చాలా కష్టపడి అతనైతే ఈదుతూ ఉన్నాడు. సో, ఫైనల్‌గా వాళ్ళైతే కాపాడారు. తీసుకొనొచ్చారు. సో, తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా వెతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే, మరి మిగతా వాళ్ళ యొక్క ఆచూకీ కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా? వేరే ఎవరైనా షిప్ వాళ్ళేమైనా చూసారా? లేదా అట్‌లీస్ట్ చనిపోయినట్టయితే వాళ్ళకు శరీరాలనైనా సరే తీసుకొనొచ్చి కుటుంబీకులకు అప్పజెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. సో, దాని గురించి కూడా వెతుకుతున్నారు ప్రస్తుతానికైతే. అంటే వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే వాళ్ళ పడవ బోల్తా పడిపోయిందో, ఆ ప్రాంతంలో బేసిక్‌గా కరెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే సముద్రపు అలలు ఎలా ఉన్నాయి? జనరల్‌గా ఇప్పుడు అలలు అంటే మనకి స్టార్టింగ్‌లో అంటే తీరం దగ్గర, ఒడ్డు దగ్గర మనకు అలలన్నీ కూడా సముద్రం నుంచి ఒడ్డుకొస్తున్నట్టే అనిపిస్తూ ఉంటాయి. కానీ సముద్రం లోపల అన్ని సార్లు అలా ఉండకపోవచ్చు. అండ్ కొన్ని కొన్ని సార్లు బేసిక్‌గా మల్టిపుల్ కరెంట్స్ వస్తూ ఉంటాయి. స్క్వేర్ కరెంట్స్ వస్తూ ఉంటాయి. రిపుల్ కరెంట్స్ ఉంటాయి. సో, ఇలా రకరకాల కరెంట్స్ ఉంటాయి ఆ టైంలో. సో, అవి చాలా డేంజరస్ కూడా. సో, అవి వాళ్ళని బేసిక్‌గా సుడిగుండాల్లాగా కిందకి లాగేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో, స్క్వేర్ కరెంట్స్ అంటే ఏంటంటే బేసిక్‌గా ఇటు నుంచి అలలొస్తుంటాయి. ఇటు నుంచి అలలొస్తుంటాయి. సో, అప్పుడేమవుద్ది యాక్చువల్‌గా చాలా ఇబ్బందిగా అయిపోద్ది. అంటే బేసిక్‌గా ఒక పర్సన్ బేసిక్‌గా ఇటు నుంచి వేవ్స్ వస్తున్నాయనుకోండి. సరే ఇటు పుష్ చేస్తా అనుకోవడానికి. బట్ ఇటు నుంచి వచ్చే వేవ్స్ మళ్ళీ ఇటు కూడా పుష్ చేస్తూ ఉంటాయి. సో, అది కొన్ని కొన్ని సార్లు ఇటు నుంచి కూడా వేవ్స్ రావచ్చు. కొన్ని కొన్ని సార్లు రివర్స్‌లో కూడా వేవ్స్ వస్తూ ఉంటాయి. వాటర్ వెనక్కెళ్ళినప్పుడు. సో, 4 వేస్ నుంచి వేవ్స్ గనుక వచ్చినట్టయితే ఆ పర్సన్ అక్కడ ట్రాప్ అయిపోతారు. సో, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నది అంటే సముద్రం లోపలికెళ్తూ ఉన్న కొద్దీ. నదుల్లో అలా ఉండవు. బట్ సముద్రాల్లో ఇలా ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి. అనంతమైనది కాబట్టి ఆ సముద్రం అలాగే ఉంటదక్కడ. సో, వాళ్ళందరి గురించి తెలుసుకోవడానికని చెప్పి ఆ డ్రిఫ్ట్స్ ఆధారంగా ఏమంటారు ఆ కరెంట్స్ ఆధారంగా, వేవ్స్ యొక్క మూవ్‌మెంట్ ఆధారంగా ప్రస్తుతానికైతే వెతుకుతున్నారు వాళ్ళ గురించి. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు. సో, ప్రస్తుతానికి ఇండియన్ నేవీ 2 హెలికాప్టర్స్‌ని, 2 పెద్ద వెసెల్స్‌ని కూడా పెట్టింది ఆ పని మీద వాళ్ళ గురించి వెతకడం కోసం. అలాగే కాకినాడ నుంచి కోస్ట్ గార్డ్ వాళ్ళది ఒక స్పెషలైజ్డ్ షిప్ కూడా బయలుదేరి అక్కడికొచ్చి వాళ్ళ గురించి వెతుకుతోంది. సో, అందరూ కూడా వెతుకుతున్నారు వాళ్ళ గురించి. బట్ ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు. సో, బేసిక్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఉంటాయి కదా! ఆ ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఏమని తెలియజేస్తున్నాయంటే, బేసిక్‌గా వాళ్ళు ఆ టైంలో అక్కడికొచ్చినప్పుడు వాళ్ళకి చాలా పెద్ద టర్బులెన్స్ వచ్చిందని చెప్తున్నారు. టర్బులెన్స్ కేవలం ఫ్లైట్స్‌కి మాత్రమే కాదు, ఇలాగ పడవలకు కూడా వస్తది. ఎందుకంటే, వాళ్ళు బేసిక్‌గా జూలై 4 తారీఖున కదా! ఈ సంఘటన జరిగింది. జూలై 4 తారీఖున విశాఖపట్నంలో ఫుల్‌గా వర్షం పడుతూ వచ్చింది. చాలా ఎక్కువగా వర్షం పడింది. సో, ఆ టైంలో వర్షం కారణంగా అలల ఉధృతి పెరిగుండొచ్చు. అండ్ అలాగే నేను చెప్పినట్టుగా ఈ స్క్వేర్ కరెంట్స్ కావచ్చు, లేదా రిపుల్ కరెంట్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చుండొచ్చు. తర్వాత అండ్ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ బోట్ ఏదైతే ఉంటుందో అది తట్టుకునే స్థాయిలో కాకుండా
అలల యొక్క తాకిడి కావచ్చు, అలల యొక్క మూమెంట్ కావచ్చు, ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండుండొచ్చు. సో, అదైతే తెలియజేస్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే ఆహ్, మేబీ ఆ టైంకి ఇంజిన్ ఏమైనా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. సో, ఫెయిల్ అవ్వడం వల్ల కూడా వీళ్ళు ముందుకు రావడానికి వీలు లేకుండా వాళ్ళు అక్కడే ఆగిపోయి, ఆ అలల తాకిడికి పడవ తిరగబడిపోయి ఉండొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. సో, అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలీదు. ఫర్దర్‌గా తెలియాల్సుంది. సో, ఈయన చిన్న చెప్తుందేంటంటే బేసిక్‌గా దూరంగా ఒక కార్గో షిప్ ఉందంట. సో, ఆ కార్గో షిప్ వైపు ఈదడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించినప్పుడు అందరూ సెపరేట్ అయిపోయారంట. సో, ఎవరు కలిసి లేరు. సో, ఎవరు ఎటు వెళ్ళిపోయారో, ఎవరు ఏ తీరానికి ఎళ్లారనేది తెలియకుండా ఉంది. అండ్ అలలు బేసిక్‌గా చెప్తున్నాను కదా! ఏ దారిలోకి వాళ్ళని తీసుకొని ఎళ్తాయనేది ఎవరికీ తెలీదు. అంతే. ఎందుకంటే సముద్రం మధ్యలో కదా ఇదంతా కూడా జరిగింది మాట. నడి సముద్రంలో అన్నావు గానీ, బట్ 20 మైళ్ళ దూరంలో అంటే చాలా దూరం అది. సో, అలాంటి చోట ఈ సంఘటన అయితే జరిగింది. సో, ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో, లో ప్రెషర్ సిస్టమ్ వల్ల ఏదైతే వెదర్ కండిషన్స్ వరస్ట్‌గా అయ్యాయో, దాని కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. సో, గవర్నమెంట్ అయితే వాళ్ళ శాయశక్తులా వాళ్ళైతే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇప్పుడు తుని జాహ్నవి పాప ఇన్సిడెంట్ మనకు ఒక ఎగ్జాంపుల్. ఆ ఇన్సిడెంట్‌లో కూడా అక్కడ కూడా దట్టమైన అడవి ఉండడం, ఆ పాప ఎటెళ్ళిందో ఏమో తెలియకపోవడం, చిన్న క్లూ కూడా లేకపోవడం వల్ల 400 మంది పోలీసులు, డాగ్ స్క్వాడ్స్, ఆ విలేజర్స్ అందరూ కలిసి వచ్చినా కూడా ఆ పాప ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. సో, సేమ్ అలాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటది. అంటే ఇక్కడ నడి సముద్రం ఇది. కాకపోతే కొద్దో గొప్పో తెలుసుకునే అవకాశం ఉంది. కానీ అది ఎంత దూరం వరకు వాళ్ళు ఆ కరెంట్స్ అంటే ఆ వేవ్స్ కారణంగా మూవ్ అయిపోయారు. ఆ అలలు వాళ్ళని ఎటు తీసుకొని ఎళ్ళాయనేది ఎవరు గెస్ చేయలేరు ఆ టైంకి. అంత ఈజీ కాదు. సో, ఏదైతే ప్రాంతంలో పడవ మునిగిందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకొని దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 2 కిలోమీటర్ల రేడియస్ వరకు వెతకగలుగుతారు. అండ్ ఇంకా వీలైతే పోనీ ఇంకా పెద్ద స్థాయిలో ఎక్స్‌టెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ చేయాలి అనుకుంటే 5 కిలోమీటర్ల రేడియస్ వరకు ఎతుకుతారు. ఇంకా పీక్స్ ఇంకా ప్రెషర్ ఎక్కువయింది గవర్నమెంట్ మీద అన్నప్పుడు 20 కిలోమీటర్ల రేడియస్ వరకు వెతుకుతారు. అంటే దానికి చాలా పెద్ద స్థాయి ఆపరేషన్ కావాలి. 20 కిలోమీటర్ల రేడియస్‌లో వెతకాలి అంటే. లైక్ పెద్ద పెద్ద లైక్ యుద్ధ నౌకలు లాంటివి కావాల్సి రావచ్చు. లేదంటే కోస్ట్ గార్డ్ షిప్‌లు ఒక 30, 40 దాకా వెతకాల్సి రావచ్చు. హెలికాప్టర్స్ చాలా పెద్ద స్థాయిలో వెతకాల్సి రావచ్చు. అండ్ చాలా పెద్ద స్థాయిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో, అవన్నీ కూడా చేస్తారో లేదో మనకు తెలీదు. ఇప్పుడుకైతే మటుకు చాలా పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పటికి కూడా 2 హెలికాప్టర్స్, 2 షిప్స్, ఒక స్పెషలైజ్డ్ షిప్ ఇవన్నీ కూడా వచ్చాయి వెతుకుతున్నాయి వాళ్ళ గురించి. బట్ ఎక్కడా కూడా వాళ్ళ శరీరాలు గాని, వాళ్ళు సేఫ్‌గా గాని ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు యాస్ ఆఫ్ నౌ అయితే. తెలియాల్సింది ఫర్దర్‌గా ఏంటి అనేది. సో, ప్రస్తుతానికైతే మెరీన్ ఐజీ కూడా బేసిక్‌గా అక్కడ డిప్లాయ్ అయింది. సో, అందరి క్రూ మెంబర్స్ గురించి తెలుసుకునేందుకు. సో, వైఎస్ఆర్‌సీపీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారైతే దీని గురించి మాట్లాడుతూ ఆటోమేటెడ్ సేఫ్టీ మెకానిజమ్స్ అనేవి పూర్తి స్థాయిలో లేవు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియల్ టైమ్ ట్రాకింగ్ అనేది లేదు. అండ్ ఎర్లీ వార్నింగ్ డిస్మెంటేషన్ లేదు చిన్న చిన్న వెసల్స్‌లో అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో, అది కూడా వాస్తవమే. అంటే మనకేంటంటే కొంచెం రియల్ టైమ్ ట్రాకింగ్ ఉంటే బావుంటది. ప్రతి ఒక్క షిప్ విషయంలోని కూడా. అలాగే పెద్ద పెద్ద షిప్పుల్లో ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగే ముందు బేసిక్‌గా దానికి వార్నింగ్స్ వస్తాయి. సో, అంటే అంటే బోల్తా పడే అవకాశాలు ఉన్నాయన్నా కూడా వార్నింగ్స్ వస్తాయి. బట్ చిన్న చిన్న షిప్పుల్లో అవేమి ఉండవు. మన వాళ్ళు అంటే మత్స్యకారులు చాలామంది వాళ్ళు ఉండబట్టే కదా మనం ఆ చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఆ సముద్రపు ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తినగలుగుతున్నాం. అలాగే నదుల్లో కూడా చాలామంది వేటకెళ్తుంటారు మత్స్యకారులు చాలామంది. సో, అంటే రొయ్యలు, చేపలు పెంచుతుంటారు చాలామంది. చెరువుల్లో పెంచుతుంటారు. అంటే వాళ్ళు చెరువులు క్రియేట్ చేసి పెంచుతుంటారు. అది వేరు. బట్ ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టే కదా మనం అందరూ కూడా అవన్నీ తినగలుగుతున్నాం. సో, వాళ్ళందరూ కూడా మన కోసమే కదా అక్కడికెళ్ళి అంత రిస్క్ చేస్తున్నారు. సో, అదంతా కూడా వాళ్ళు కూడా ఇంకా ఇక మనలో ఒక్కరే అందరూ అంటే మన కోసం మన కోసం ఆ పని చేస్తున్న వాళ్ళే అందరూ కూడా. సో, కానీ చాలా రిస్క్. అంటే మనలాంటోళ్ళే. కానీ మనం బేసిక్‌గా సిటీస్‌లో ఉంటాం, రోడ్ల మీద ఉంటాం, లేదంటే ఆఫీసుల్లో ఉంటాం. ఇలాంటి పనులుంటాయి మనకి మోస్ట్‌లీ. కానీ వాళ్ళది చాలా రిస్క్‌తో కూడుకున్నది. సముద్రం మీదకెళ్ళాలి. ఆ సముద్రం ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. గంగపుత్రులు అని పిలుస్తారు వాళ్ళని. ఎందుకంటే గంగపుత్రులని ఎందుకంటారంటే, ఆ గంగమ్మ తల్లి ఒకవేళ చూసుకుంటే తన కొడుకుని క్షేమంగా మళ్ళీ ఒడ్డుకు చేర్చినట్టు. ఒకవేళ లేదు తనలో కలిపేసుకుందా, తన కొడుకుని తన దగ్గర చేర్చుకున్నట్టు. సో, అలాగా ఆలోచించి గంగపుత్రులని పిలుస్తుంటారు మత్స్యకారులందరినీ కూడా. వాళ్ళ జీవితాలు చాలా రిస్క్‌తో కూడుకున్నవి. ఎందుకంటే సముద్రం ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. వాళ్ళు ఎళ్ళేటప్పుడు అంతా బానే ఉండొచ్చు. వచ్చేటప్పటికి ఆటుపోట్లు ఉండొచ్చు. చాలా సమస్యలుంటాయి వాళ్ళకి. సో, చాలా చాలా కష్టమైన లైఫ్ స్టైల్ అది. కానీ రిస్క్ చేసి వాళ్ళెళ్తారు.
సో అలాంటి రిస్క్ కొన్నిసార్లు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. సో వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ జరిగి చాలా రోజులైంది కాబట్టి నమ్మకం అయితే లేదు ప్రస్తుతానికైతే. చూడాలి మరి ఏమో మరి. ఇక ప్రస్తుతానికైతే ఇంకా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. సో బేసిక్‌గా రఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు, హై వెలాసిటీ విండ్స్ ఉన్నప్పుడు కూడా ఫిష్ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. అంటే ఐఎండీ కొన్ని వెదర్ వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు వెళ్ళాలా, వెళ్ళొద్దా అనేది ముందే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్లారు మీరు. సో అక్కడ బేసిక్‌గా హై వెలాసిటీ విండ్స్ ఉంటాయి. అండ్ అలాగే సముద్రం కూడా అలలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. సో అవన్నీ కూడా అవన్నీ చాలా ప్రాబ్లమ్సే అని చెప్పి తెలియజేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే వాళ్ళ ఆచూకీ దొరకలేదు. సో ప్రస్తుతానికైతే ఇంకా వాళ్ళకి సంబంధించిన విచారణ అయితే జరుగుతూ ఉంది. వాళ్ళ గురించి అంటే వెతుకుతున్నారు వాళ్ళ గురించి. ఆ సెర్చింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. చూద్దాం మరి వాళ్ళు దొరికితే సంతోషమే. దొరకాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్‌స్టాగ్రామ్ ఐడి ద్వారా మీద కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.